తిరుమల తిరుపతి దేవస్థానంలో 45 మంది ఉద్యోగుల్ని హైందవేతరులుగా గుర్తించి షోకాజ్ నోటీస్ ఫర్ టెర్మినేషన్ అనే పేరుతో తొలగించాలని చెప్పి టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేసింది. దీన్ని టీటీడీ ఉద్యోగుల పరిరక్షణ కమిటీ వేదిక ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం మేము. కారణం ఏమంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా 28 ఏళ్ల పాటు కంటిన్యూగా టీటీడీని నమ్ముకొని పనిచేసినటువంటి ఉద్యోగుల మీద 6 నెలల్లో రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి తొలగింపు చర్యలు చేపట్టడం మన రాజ్యాంగ చట్టాలను వ్యతిరేకించడమే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఆ సందర్భంగా మేము చెప్పాము. అదే మాదిరి వెంకటేశ్వర స్వామి సెక్యులర్ దేవుడు, ఆయన జీవిత చరిత్రలోనే టీటీడీ ప్రచురించినటువంటి పుస్తకాల్లోనే బీబీ నాంచారిని ఆయన వివాహం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ముస్లింల రాజుల కాలం నుంచి ఈ రోజు దాకా కూడా మత సామరస్యం వెల్లివిరిసినటువంటి పరిస్థితే మనకు తిరుమల కొండ మీద కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి దేవుడి దగ్గర ఈ రకమైనటువంటి ఒక మత సామరస్య భావన ఉన్నటువంటి దగ్గర మతాలకు అతీతమైనటువంటి దేవుడిగా పూజిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇతర మతస్థులు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తులుగా వారు సేవలు అందిస్తుంటే దాన్ని హర్షించాల్సింది పోయి వాళ్ళని తొలగించాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఒత్తిడి చేయడం, పత్రికా ప్రకటనలు చేయడం, మీడియా సమావేశాలు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి చర్యలతో జడిసిపోయినటువంటి టీటీడీ యాజమాన్యం, ముఖ్యంగా అనిల్ కుమార్ సింఘాల్ ఈఓగా ఉన్నటువంటి ఈఓ గారు వాటికి స్పందనగా ఆయన 45 మందిని తొలగించాలని చెప్పి పూనుకోవడం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైంది, మన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైందని చెప్పి మేము చెప్పాం. ఈరోజు అదే మాటని రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇన్నాళ్ళు ఊడిగం చేసుకొని ఉద్యోగం నుంచి తరిమేస్తారా? టీటీడీ బాధ్యత రాహిత్యంగా ఉంది, ఇది సరైనటువంటిది కాదు. ఇన్నేళ్ల పాటు పనిచేయించుకొని మేము తొలగించేస్తామనంటే దీన్ని ఎవరూ సమర్థించరు. ఆ రోజు రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళకే ఆ రోజు తెలివితేటలు లేవా అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు మాట్లాడింది. అదే మాదిరి జీవోలు రాకముందే ఎవరినైతే ఈరోజు ఉద్యోగంలో తీసుకొని ఉన్నారో వాళ్ళ పట్ల ఇంత అమానుషమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం సరైనటువంటిది కాదు అని చెప్పి స్పష్టంగా హైకోర్టు చెప్పింది. ఆ రోజు మేము ఏమైతే చెప్పామో అదే ఈరోజు నిరూపితమైంది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఇది మా పోరాటానికి విజయంగా మేము భావిస్తున్నాం. మత సామరస్యం వర్ధిల్చాల్సిన చోట బీజేపీ లేదా సంఘ పరివార శక్తులు మత విచ్ఛిన్నానికి, మత కుట్రల్ని చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఈ రకమైనటువంటి విచ్ఛిన్నాలకు పాల్పడడం ఏమాత్రం సమంజసనీయం కాదు. అందుకని తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం ఈరోజు బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలు, ముఖ్యంగా సంఘ పరివార శక్తులు చేస్తున్నటువంటి కుట్రల్ని మనమంతా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాతంత్ర శక్తులందరూ మాకు అండగా నిలబడిన దానికి మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము.